15 సంవత్సరాల తర్వాత 18 టెస్టుల తర్వాత ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. అది కూడా ఈ విజయం అంత గొప్ప విజయాన్ని కూడా చెప్పుకోలేము, ఎందుకంటే ఒక విజయం మాత్రమే. కానీ అంటే ఏదంటే ఇప్పుడు 10 వికెట్ల తేడాతో లేదంటే ఇన్నింగ్స్ డిఫీట్ చేసినా కానీ అదొక విజయం గురించి మనం చెప్పుకునేవాళ్ళం. కానీ ఈ విజయంలో అంత గొప్పగా లేదు, ఎందుకంటే ఆస్ట్రేలియా కూడా చాలా చెత్తగా ఆడింది. మొదటి ఇన్నింగ్స్లో 152, రెండో ఇన్నింగ్స్లో కూడా చెప్పగానే 120 ఏవో రన్స్ చేసి ఆల్అవుట్ అవ్వడం. జోస్ టంగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అలాగే ఇంగ్లాండ్ బ్యాటర్స్లో బ్రూక్ అలాగే తను ఎదురుదాడి చేయడం. అలా ఆస్ట్రేలియాలో సెకండ్ ఇన్నింగ్స్ లోపల హెడ్ 40 అబోవ్ రన్స్ చేయడం. అంతకు చెప్పుకోవడానికి ఈ టెస్ట్ మ్యాచ్లో ఓన్లీ బౌలర్ల విషయం తప్ప బ్యాటర్స్ ఏం కూడా వెలుగబెట్టింది ఏం లేదు. బ్రూక్ కూడా ఎదురుదాడి చేశాడు. అలాగే హెడ్ కూడా అర్థం చేసుకున్నాడు, ఈ వికెట్ మీద ఆచితూచి ఆడితే అసలు మొదటికే మోసం వస్తుంది, సో డెఫినెట్గా ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఎదురుదాడి చేశాడు. అది సక్సెస్ అయినాడు. ఆ తర్వాత చూస్తే 2 రోజుల్లో ముగిసిపోయింది టెస్ట్ మ్యాచ్. పిచ్ గొప్పగా లేదని 2 టీంలు కూడా మరి బాధపడుతున్నట్టు కనిపించింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ పూర్వ ప్లేయర్లందరూ కూడా అదే విధమైన విశ్లేషణ చేశారు. పిచ్ అంత బాగాలేదని, లేదంటే అన్ప్లేయబుల్ ఉందంటే, అంటే 140, 145 తగ్గకుండా బౌలింగ్ చేస్తున్నాడు మిచెల్ స్టార్క్. అట్లాంటి బౌలర్ల బౌలింగ్ లోపల మరి ఇలాంటి పిచ్పై ఆడడం అనేది కూడా కష్టమే. కానీ మరి స్టార్కే మొత్తం 10-15 వికెట్లు దొరకలేదు. మిగతా ఫాస్ట్ బౌలర్ అందరూ కూడా వికెట్లు ఏం దొరకలేదు, అందరూ షేర్ చేసుకున్నారు. సో పిచ్ ఆడేటట్టు ఉంది, కానీ కొద్దిగా కష్టంగా ఉంది. గ్రాస్ ఎక్కువ ఉంది, లైవ్లీ పిచ్ ఇది. ఇలాంటి పిచ్ మీద ఆడడం అనేది కొంచెం సాహసోపేతమైనా కానీ వాళ్ళ టెక్నిక్కి పని పెడుతుంది. మరి ఇన్ని రోజులు అండ్ ముఖ్యంగా ఇండియాకి వస్తే అంటే పూర్తిగా బ్యాటింగ్ ట్రాక్ల మీద, అలాగే న్యూజిలాండ్లో గ్రాస్ వికెట్స్ మీద, అలాగే ఇంగ్లాండ్లో స్వింగ్ పిచ్ల మీద ఆడతారు. మరి ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి పిచ్లపై ఆడాల్సిన అనుభవం తీసుకోవాలి. అటు ఓటమైనా గెలిపోయినా రెండింటిని కూడా సమానంగా తీసుకోవాలి. బట్ ఇంగ్లాండ్ ఒక విజయం సాధించింది 15 ఏళ్ళ తర్వాత. 2011లో సాధించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు విజయం సాధించింది. చాలా ఒక గొప్ప విజయం అని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్కి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యాషెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇంగ్లాండ్ పూర్తిగా అటు ప్రతి మ్యాచ్లోనూ కూడా మంచి అవకాశాలను చేజార్చుకుంటూ ఓటమి దిశలో కొనసాగింది. 3-0తో ఆల్రెడీ సిరీస్ కోల్పోయింది. బట్ ఒక్కటి ఏంటంటే చెప్పుకోవడానికి ఒక విజయం అయితే ఆస్ట్రేలియా సాధించింది. 3-1 తోటి ఇప్పుడు ఉంది సిరీస్. బట్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఏమైనా కావచ్చు, ఎందుకంటే కమిన్స్కి విశ్రాంతిని ఇచ్చారు T20 వరల్డ్ కప్ కోసం. ఎందుకంటే అతనికి వెన్నునొప్పి కారణంగా అతను రెస్ట్ తీసుకున్నాడు. సో మళ్ళీ రికవర్ అయినాడు. బట్ T20 కోసం అతను ఆడుతున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. సో ఈ విధంగా